అందరికీ శనార్థులు. నేను ఈరోజు హైదరాబాద్లో కుకట్పల్లి పక్కకు జగద్గిరి గుట్ట అని ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అంటే శనివారము ఎట్లుంటుందో ఏమో స్వామి కాడికి పోయేసి వస్తాము. గుట్ట కూడా మంచిగా ఉంటుంది అంటే, చాలా పాత గుడి అంటే చూద్దామంటే వచ్చినాయి. ఇగో రంగని పేద కమాన్ వచ్చింది, కమాన్లకెంచి లోపలికి వస్తే చిన్న కమాన్ వచ్చింది. ముద్దుగా స్వామి వెంకటేశ్వర స్వామి చేయి ఇట్లా కిందకి చేయబెట్టి దీన్ని వరదాస్తం అంటారు. ఇట్లా ఈ వరదాస్తం పెట్టి పబ్లిక్ అందరినీ రండి పెట్టా నేను ఉన్నా కదా అని చెప్పనికి వచ్చినట్టున్నాడు. చూడండి పోదామండి. కమాన్లకెంచి లోపలికి వస్తుంటే అంత పెద్ద మార్కెట్ లెక్క ఉన్నది, కానీ లోపలికి పోవాలనంటే గుడికాడికి పోవాలనంటే మెల్లమెల్లగా నడుచుకుంటూ పోదాం పండి. ఇట్లనే చక్కగా వస్తుంటే గుట్ట మీదకి పోతున్నట్టు తెలుస్తున్నదో బాగానే మీదకున్నది. చూడండి గుడి అబ్బో చిడిలు గిట్లున్నాయి. దాకా పోవాలి. జగద్గిరి గుట్ట అంటే నేను కిందనే ఉంటుందేమో గుడి అనుకున్నా, కానీ గుట్ట మీదనే ఉన్నది గుడి. కొండ మంచిగా ఉన్నది. మొత్తానికి మెట్ల దాకా వచ్చేసిన. పైకి బస్సులు గిట్ల పోయినాయి, ఇడికెంచేమో మెట్లున్నాయి. 1991 కట్టినరంట ఈ మెట్లు. వెంకటేశ్వర స్వామినే నమః అనుకుంటూ పోదాముండిగా. 1 2 3 4 5 ఎన్ని మెట్లున్నాయో లెక్క పెట్టుకుందాం. అమ్మా ఏం మొక్కుకున్నావు మెట్ల పూజకు? బిడ్డ గురించి మొక్కుకున్నారు. వీడికి 70 మెట్లయినాయి లెక్క పెడితే. 108 మెట్లట. మొత్తం 108 మెట్ల. అమ్మ ఏడికెంచి వచ్చిండ్రు? సిద్దిపేట. ఓ మీ సిద్దిపేట కాడికెంచి ఈడ మొక్కుకున్నారా స్వామికి? మా బిడ్డ ఉంటుంది. ఉద్యోగమా పిల్లల గురించే సంతానం కాకపోతే మొక్కులు. పిల్లల కోసం సంతానం కాకపోతే మొక్కుకున్నారంట. వీళ్ళు మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్నారు. అక్కనేమో పసుపు పెడుతుంది, అన్ననేమో బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. మొత్తం 108 మెట్లు ఉన్నాయంట. నడుండి పోదాం. ఒక్కసారి అట్లా చక్కగా చూడండి. నా ఇంటకి ఓడా ఎంత ఎత్తు మీదకి ఎక్కినామంటే ఇడికెంచి కమడ కంట్రోల్ రూమ్ కనబడుతున్నది ఆడ. అబ్బో అందుకని హైదరాబాద్లో గుట్టల మీదకెంచి చూస్తే మొత్తం హైదరాబాద్ కనబడుతుంది అని అంటారు కదా. ఓహో కమాండ్ కంట్రోల్ రూమ్ కనబడుతున్నదమ్మా ఇడికెంచి. మొత్తానికి మెట్లన్నీ ఎక్కి గుట్ట మీదకి వచ్చేసరికి హైసమవుతున్నది. మస్తు బస్సులు గీసులు అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టిండ్రు. ఇగో ఇటు చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం అని రాసిన్నది. పైకి పోవాలి. ఇగో ఈ చిన్న చిన్న పిల్లలు కూడా మెట్ల పూజకు మొక్కుకున్నారు. ఇక్కడికెంచి వచ్చినావు బేట? ఇక్కడనే గుట్ట. ఇక్కడ జగద్గిరి గుట్ట. ఏం మొక్కుకున్నావు బేట? మెట్ల పూజ చేస్తున్నావు? మా మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే బాగుండాలని కోరుకున్నాను. మంచిగా అయిందా మరా? మంచిగా అయింది. మీ ఇద్దరు అక్కేళ్ళా? నువ్వేం చదువుతున్నావమ్మా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నువ్వు? ఇప్పుడు 10th వెళ్తా. 9 అయిపోయి 10కి వచ్చింది. వాళ్ళ అమ్మ కోసం మొక్కుకున్నారంట. చూడండి పిల్లలు ముద్దుగా. మొత్తానికి గుడికాడికి వచ్చినాం మనము. పెద్ద ప్రాంగణం ఉన్నది ఇది గుడు. ధ్వజస్తంభము, హనుమంతుడు, ముందట తులసి చెట్టు ఎంత మంచిగా ఉన్నాయి కదా. తులసి చెట్టు ఎంటకేమో బలిపీఠం అంటారు కదా, అగో అది దాని మీదనే ప్రసాదం పెడతారు. ధ్వజస్తంభానికి దేవుళ్ళకి కూడా అటెనక ధ్వజస్తంభము. ఒకసారి చుట్టూ తిరిగేసి వచ్చి గుళ్ళకి పోదామండి. ఎందుకంటే పబ్లిక్ అంతా తిరుగుతున్నారు, మనం ఒక చుట్టూ తిరుగుదాం పండి. ఓయమ్మనే జగద్గిరి గుట్ట మీద స్వామి గుడి పైన వెంకటేశ్వర స్వామి కనబడేది. చుట్టుముట్టు చూడండి అమ్మ ఎంతగానో. మీదికెంచి ఫోటో తీస్తే
ఇగో ఇట్లనే ఉంటుంది కదా, అట్లనే ఉన్నది చూడండి. పెద్ద ఫోటో దించి పెట్టిండ్రిడా ప్రేమ కట్టించి. గుట్ట చుట్టుముట్టు ఎట్లున్నదో మొత్తము పెట్టిండ్రు. నడుండి మనము చూసుకుంటా ఒక చుట్టూ తిరిగేసి వస్తాము. మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉన్నది, చల్లగా గాలి వస్తున్నది. ముద్దుగా పొద్దున్నే 8:30 అయింది, ఇప్పుడు అంతకంటే ఎక్క కాలేదు. హాయిగా ఉన్నది, మంచిగా ప్రశాంతంగా నిమ్మలంగా గుడి చుట్టూ తిరుగుకుంటా ఓం నమో వెంకటేశాయ అనుకుంటా తిరిగితే ఈ స్వామి చాలా ఏండ్ల కింద ఉన్నటువంటి గుడి అట. స్వయంభూ గుడి అని కొంతమంది అంటారు, 400 సంవత్సరాల కిందటి గుడి అని కొంతమంది అంటారు. ఈ స్వామికి ఇక ఉత్తర ద్వార దర్శనము అప్పుడు ఒక ఏకాదశి పండుగ వస్తుంది కదా, ఆ ఏకాదశి పండుగ అప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేస్తారు కదా, అది ఇట్లకించి పోతే ఉత్తర ద్వార దర్శనం అనమాట. అబ్బా స్వామి ఇంత మంచిగా ఉన్నాడు కదా, ముద్దుగా మనం చుట్టూ తిరిగినాము. ఒక్కసారి ఈడికెంచి ఇక లోపలికి పోయి చూస్తాం, పండి స్వామిని దర్శనం చేసుకుందాము. లక్ష్మీ నరసింహస్వామి గుడికి పోతే ఎట్లయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో, వెంకటేశ్వర స్వామి గుడికి రావాలంటే కూడా కొంచెం కష్టమే. స్వామి గుడి దాకా వచ్చినామంటే మనకు మంచిగున్నది అన్నట్టు టైము. ఇగో ఈ అక్కలు చూడండి ముద్దుగా. ఏం పూజ చేస్తున్నావు అక్క, ఏం మొక్కినావు? ఇప్పుడు ఈ పిండి దీపాలు ఎందుకు పెడుతున్నావు? స్వామివారికి చలిమిడి దీపం అంటే చాలా ఇష్టం. చలిమిడి దీపం అంటే బియ్య పిండిలో నెయ్యి, బెల్లము, అరటిపండు, పాలు అన్నీ కలిపి నైవేద్యం లాగా వేసి ఇందులో దీపారాధన చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా స్వామివారు నెరవేరుస్తారు. నేను 7 శనివారాల వ్రతం ఆరంభించిన, ఇక్కడ 8వ వారం పూర్తయింది. ఈరోజు ముడుపు చెల్లించడానికి స్వామివారి దగ్గరికి వచ్చాను. ఎక్కడికెంచమ్మా నువ్వు? ఇక్కడ ఆస్బెస్టస్ కాలనీ. అంటే మొక్కుకున్నాడు అంటే ఏమైనా కోరిక కోరుకొని, మనకేదైనా మన కోరికలో న్యాయం ధర్మం అనేది ఉండాలి. మనం ఏదైనా కోరిక కోరుకొని స్వామివారిని సంకల్పించుకొని 7 శనివారాలు ఆయన వ్రతం ఆరంభించి 8వ శనివారం ఉద్యాపన చేసి ముడుపు చెల్లించాలి. అక్క నువ్వు కూడా 7 శనివారాల వ్రతం చేసినావా? లేదమ్మా. మరి నువ్వు చలివిడి దీపాలు పెడుతున్నావు అంటే ఇది వైశాఖ మాసం కదా, స్వామివారికి ఇష్టం కాబట్టి చేస్తాం. అయ్యో నాకు తెలియక పై నేను ఇంత పిండి కొనుక్కొచ్చుకొని చేసుకొని వస్తుంటే. అయ్యో వైశాఖ మాసమా ఇది? మళ్ళీ శనివారం పెడతా కానీ నేను 1 2 3 4 5 6 7 నంబర్లు పెడుతున్నావక్క. మరి 7 కొండలు కదా, 7 కొండల వాడు కదా, 7 పెట్టాలి దీపాలు. 7 కొండల వాడు స్వామి కాబట్టి 7 దీపాలు పెడుతున్నాడు. కొండకొక దీపం చొప్పున 7 దీపాలు. 1 2 3 4 5 6 7. అవతల బంధు కూడా ఎవరో పెట్టిండ్రు, అది కూడా 7 దీపాలు. నువ్వెన్ని పెడతావమ్మా? 7 దీపాలు. అక్క నీ పేరేంటి? అరుణక్క. ఈ అక్క కూడా 7 దీపాలు పెడుతున్నది. అక్క కోరిక కోరుకున్నావా, వ్రతం చేసినావా? వ్రతం ఏం చేయలేదు, ఇది వైశాఖ మాసం కాబట్టి స్వామివారికి ఇష్టమని పెడుతున్నాం. వైశాఖ మాసం కాబట్టి స్వామివారికి ఇష్టమని పెడుతుందంట. ఈ అక్కలందరూ గుడి చుట్టుముట్టు ఇట్లా పిండి దీపాలు పెడుతున్నారు. అక్క దీన్ని పిండి దీపం అంటారా, చలివిడి దీపం అంటారా? పిండి దీపం. పిండి దీపం. ఎక్కడికెంచమ్మా మీరు? నీ జగదీర్ కొట్టు, అదే మబ్దుల్ నగర్ నుంచి. ముగ్దుల్లా నగర్. అక్కడ నువ్వు ఎన్ని దీపాలు పెడతావు? 7. ఏం మొక్కుకున్నావమ్మా? ఏమని కాదు, దేవుడికి మొక్కితే. ఏం పేరు నీ పేరు? గీతాంజలి. గీతాంజలి అమ్మ కూడా ఈ దేవుడి దగ్గరికి వచ్చి 7 దీపాలు వెలిగించి, అంటే ప్రతి సంవత్సరం వస్తావా అమ్మ వైశాఖంలో, లేకపోతే ఈ పేపకే వచ్చినావా? ఈ సంవత్సరం నుంచే పెడతాను నేను, ప్రతి వస్తూనే ఉంటాము. ఎప్పుడో వస్తానే. శనివారం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గుడి? బాగానే ఉంటుంది. మనము మొక్కున్నవి ఏవైనా అవుతాయి కోరికలు. ఈ అక్క కూడా మంచిగా ముగ్గేసింది, ముగ్గుల పువ్వులు పెట్టింది, కుంకుమ పసుపు వేసింది. వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ముద్దుగా పిల్లలను వేసుకొని వచ్చిర్రు. చెల్లె ఎక్కడికించి? ఇక్కడే గుట్ట కింద. గుట్ట కిందనే ఉంటారు. 1 2 3 పిల్లలా? ఏం చేస్తావు తమ్మి నువ్వు? బట్టల షాప్లో చేస్తావు. బట్టల షాప్లో చేస్తావు. ఏం పేరు పెట్టా నీ పేరు? నీరజ్. నీ పేరు పెట్టా? నా పేరు చేతన్. చేతన్. నీరజ్ ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీ అయిపోయింది, ఇప్పుడు యూకేజీకి పోతున్నాడు. నీరజ్ ఎప్పుడన్నా వచ్చినావా ముందు గుడి కాడికి? నువ్వు ముందు వచ్చినా ఇప్పుడు వచ్చినా? ముందు కూడా వచ్చిండు, ఇప్పుడు కూడా వచ్చిండు. మీ అమ్మ వండిందా? గుడిని ఇచ్చిండ్రా ప్రసాదము? గుడిలా. ఎన్ని సంవత్సరాల నుండి వస్తుండ్రు ఇక్కడికి గుడి కాడికి? వారం వస్తాము, ఇక సంవత్సరం ఎప్పుడో ఒకసారి అలా వస్తుంటాము. ఇక్కడ కళ్యాణం జరుగుతుంటుంది కదా, బాగా జరుగుతుంది పెద్దగా, అప్పుడు అలా వస్తూ ఉంటాము అందరం కలిసి ఫ్యామిలీ అంతా.
మీరు ఏ ఊరు వాళ్ళమ్మా? ఇక్కడే హైదరాబాద్లోనే, హైదరాబాద్ అంటే మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ వాళ్ళు కానీ ఇక్కడ సెటిల్ ఇక్కడ సెటిల్ అయ్యాం. ఆ తమ్ముడు ఎట్లా అనిపిస్తుంది? మొక్కుకుంటారా ఈడేమన్నా మీరు? మొక్కునే వచ్చాం. ఇప్పుడు 7 శనివారాలు వారం చేస్తున్నాం. వ్రతం చేస్తున్నారు. ఇంటి దగ్గర పూజ చేసుకుని ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తాం. ఎక్కడికెంచమ్మా? మేము ఇక్కడే ఉంటాం, గుట్టలనే. గుడికాడనే ఉంటారు. ఏమన్నా మొక్కుకొని వచ్చిండ్రా లేకపోతే? అంటే ఇక్కడ గుడికి మేము నా పెళ్లి కాకముందు నుంచి వస్తున్నాను. పెళ్ళి అయింది, ఇంకా పిల్లలు పుట్టిరు, పిల్లల్ని కూడా తీసుకొని వస్తాం. మేము కూడా వస్తాం. 35 ఏళ్ళ నుంచి వస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి. ఏం మొక్కుకుంటే అది జరుగుతూనే ఉంటుంది. జరుగుతుంది కంపల్సరీ. చాలా మహిమగల గుడి ఇది. జారుబండ వెంకటేశ్వర స్వామి గుడి అంటారు. జారుడు బండల వెంకటేశ్వర స్వామి గుడి అంటారా? 35 ఏళ్ళకేంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మళ్ళీ సంతాన వెంకటేశ్వర స్వామి, సంతాన వెంకటేశ్వర స్వామి అంటారంటే అగో ఆ అమ్మ చూడండి ముద్దుగా పిల్లలకు సెల్లలు కప్పి ఏమో పూజ అలా పసుపు కుంకుమ పెడుతున్నారు. పెట్టి అమ్మ ఏందమ్మా ఏం మొక్కుకున్నావు పిల్లలకు? 7 శనివారాల వ్రతం చేశానండి. అయితే 7 అబ్బాయిలకు 7 సంవత్సరాలలోపు పిల్లలకు టవాలా ఇలా తాంబూలం ఇచ్చి 7వ వారం నాడు మొత్తం పసుపొట్టు ఇచ్చిన. ఈసారి అబ్బాయిలకు 8వ వారం వడ్డీ వారం కింద అబ్బాయి చెప్తున్న గుడికి వచ్చి వడ్డీ వారం కింద 8వ వారము మగపిల్లలకు 7 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ముద్దుగా ఒక చెల్లె కప్పి దక్షిణ పెట్టి వాళ్ళకు తాంబూలం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. దేనికోసం మొక్కుకున్నారమ్మా? అంటే అమ్మాయికి అబ్బాయికి చదువులో బాగుండాలి. కొంచెం హెల్త్ పరంగా బాగాలేకుండే, ఇప్పుడు తగ్గిపోయింది. కొంచెం పర్లేదు అమ్మాయికి. ఇక అబ్బాయి కొంచెం మాకు చెప్పిన మాట కొంచెం వినలేదు. దానివల్ల మొక్కిన నాకు 70% దేవుడు నాకు దారి చూపించిండు. మంచిగా అయింది. పాపకు హెల్త్ బాగాలేకుండే, అది మంచిగా అయింది. బాబు చెప్తే వినకపోతుండే, ఆయన కూడా మంచిగా 70% ఇప్పుడు వింటున్నాడు, దారికి వచ్చిండు అని చెప్తుండే. ఏం పేరు బెట? ప్రణవి. ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వెళ్తున్నా. 9th క్లాస్ నుంచి బాగాలేకుండా 9th క్లాస్. ఇప్పుడు 10th కొంచెం కవర్ అయింది. ఇప్పుడు పూర్తిగా అమ్మాయికి కవర్ అయిపోయింది. చాలా ప్రాబ్లమ్స్లో ఉంటుంది, అన్నీ క్లియర్ అయిపోయింది. దేవుడు మంచిగా చూస్తే చల్లగా చూస్తే ఏమన్నది కదమ్మా, మంచిగా చూసిండు దేవుడు. పిల్లలకి ఇద్దరికి మంచిగా అయిందండి మాకు. ఇప్పుడు హెల్త్ అంతా మంచిగానే ఉంది. నువ్వు మొక్కుతావా అమ్మ వెంకటేశ్వర స్వామిని? చాలా. నేను పాస్ కావాలని మెట్లకు బొట్లు పెడతాను మొక్కిన. పాస్ అయినా మెట్లకు బొట్లు ఆ మెట్ల బొట్లు కూడా పెట్టేసిన. ఇప్పటిదాకా వస్తుంటే చిన్న పిల్లలు అందరూ మీరు మెట్లకు పూజ చేసుకుంటూ వచ్చారు కదా, నువ్వు కూడా పెట్టినావు? పెట్టినా. మెట్లకు పూజ కూడా చేసి మెట్లకు పూజ 4 గంటలకు లేచి పూజ చేసింది. తర్వాత ఇక్కడ ఈ మొక్కు కూడా అయిపోయింది. వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినామండి. ఇది 8వ వారం అయిపోయింది. ఇక మొక్కులు కూడా తీర్చుకున్నాం. చూడండి ముద్దుగా 8 వారాలు పూజ చేసిండ్రు వాళ్ళు. పిల్లలకు కూడా మంచిగా ఉందంట. అమ్మ ఎక్కడికెంచి? జగద్గిరిగుట్ట. ఏ మొక్కనికి వచ్చినావు? అంటే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఆపరేషన్ చేయమన్నారు. థైరాయిడ్ వచ్చింది. అయితే నాకు మంచిగా కావాలని మా అమ్మాయి మొక్కుకుంది. మా అమ్మాయి మొక్కుకుంటే నాకు ఆపరేషన్ సక్సెస్ అయింది. అందుకోసానికి ఇక్కడ వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను. అమ్మ మీరెక్కడో లేవు? నర్సాపూర్ దిక్కు. మాది సంగారెడ్డి. అందుకని మెదక్ జిల్లా అంటే నేను మా దిక్కే వాళ్ళే అని అడుగుతున్నా. నా కోసమే పెట్టారు. మామ మీకు హెల్త్ బాగా లేకుండా ఈమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 9th క్లాస్ 10th వస్తున్నావు. అరే నాకు యాదకున్నది బాగా. ఇంతకుముందు పూజ చేసుకుంటూ వస్తుంటే నేనే మాట్లాడినా. అంటే నేను ఈఎస్ఐలో అడ్మిట్ అయిన 18 రోజులు అయితే బాగాలేకుండే. అందుకోసానికే మొక్కింది. మా మమ్మీకి మంచిగా కావాలని మొక్కుకుర్రు. ఇప్పుడు మెట్లకు కొట్లు పెట్టుకొచ్చారు. అట్లా పిల్లలు ఉంటే ఇట్లా మొక్కుకుంటారు మంచిగా. వాళ్ళ అమ్మకు బాగుండాలని వాళ్ళ డాడీ లేడు, నేను ఉన్న ఒకదాన్ని బాగుండాలని మొక్కుకుర్రు. సింగిల్ పేరెంట్ అంటారు కదా, ఒక అమ్మ ఒక్కతే ఉన్నది. ఉన్న అమ్మకు కూడా మళ్ళీ పే బాగా లేకపోతే పిల్లలకి కష్టం కదా. 2 పాపలేనా? 2 అమ్మాయిలే. 2 అమ్మాయిలు. ముత్యాలు పుట్టిండ్రు నీకు ముద్దుగా. వాళ్ళని చూసుకునే కదా ఆమ్దాని ఉండాలి కదమ్మా. పెద్దగా కావాలి కాదు, ఆమ్దాని చేయమంటావా? బాగున్నావు, పిల్లలు పెరగద్దా, చదువుకోవద్దా, కొలువు చేయాలి కదా. పెరిగేదా కాగాలి. నువ్వు అమ్మమ్మ అప్పుడే ఆత్రపడితే వస్తుంది. దేవుడు మంచిగా చూస్తాడు కానీ అట్లా అనుకోవాలి. చల్లగా చూడండి, మంచిగా చూస్తాడు దేవుడు. మంచిగా ఇగో నాన్న మంచిగా చదువుకోండి,
దేవుడు మంచిగా చూస్తాడు. మంచి తవ్వలు ఉంటే మంచి ఆలోచనతో ఉంటే దేవుడు మంచిగా చూస్తాడు ఎప్పుడైనా. అవునా కాదా బెట? అవును. ఆడపిల్లలు అంతా 7 దీపాలు పెట్టి స్వామికి మొక్కుకుంటే మగపిల్లలు ఏమో కొబ్బరికాయలు కొట్టి అగరబత్తిలు వెలిగించుకునుడు అవన్నీ చేస్తున్నారు చూడండి. ఏం పేరు బుజ్జి నీ పేరు? సాన్విక. ఈ రంగు బట్టలు వేసుకున్నావు ఏం కథ? ఏం మొక్కుకున్నావు? హనుమాన్ మాల. హనుమాన్ మాల. మొత్తానికి ఇట్లా బయటికి అంటే హనుమాన్ మాల వేసుకొని మీరు కింద గుడికి పోయేసి ఇటు వచ్చిండ్రా? మేము గుడిలో ఉంటాం, కింద హనుమంతుని గుడి ఉంది, ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చినాం. దర్శనం చేసుకుని వచ్చి. సాన్విక ఏం చదువుతున్నావు బిడ్డ? 4th క్లాస్. 4th క్లాసు. సాన్విక కూడా ముద్దుగా హనుమాన్ మాల వేసుకునే. ఎన్ని రోజులు వేసుకుంటున్నావు సాన్విక? 21 days. 21 days. 21 రోజులు అంటే సగం మండలం వేసుకుంటున్నట్టు. ఏడిపోతావు మొత్తం పూజ అంతా అయిపోయినాక 21 రోజులైనా ఏడిపోయేది ఉంది? కొండగట్టు హనుమాన్. కొండగట్టు అటు కరీంనగర్ వెనుక. కరీంనగర్ వెనుక. కొండగట్టు అంటే హనుమంతుడు మస్తు ఫేమస్ ఆడా. లోపలికి వస్తే ఎంతో పెద్దగా ఉన్నది కదా గుడి, అంతా నిండా మంచిగా అనిపిస్తున్నది. హారతిస్తున్నారు లోపల. మనం ఒక 100 కిలో పడదాం పండి. లోపలికి రాగానే టికెట్లు ఇస్తున్నారు. అన్న ఏమేమి టికెట్లు ఉన్నాయి ఇక్కడ? అర్చన టికెట్ ప్రస్తుతానికి అయితే శనివారం అర్చన టికెట్లు ఉంటాయి, 20 రూపాయలు. ఒక అర్చన చేయించుకుందాం మనం కూడా. ఒకటి అన్న ఏమన్నా రాసుకుంటావా? పేరు గిట్ల అక్కర్రు, పాంతులు గారు చెప్తారు. మొత్తానికి అర్చన టికెట్ తీసుకొని లోపలికి పోతున్నాము. మనం గిట్ల అర్చనకి ఇలా పడ్డాము. అందరికి బొట్లు పెడుతున్నాడు పంతులు. అర్చన అంతా చేయించుకున్న తర్వాత ఒకసారి పంతులు స్వామితో మాట్లాడదామంటారు. లోపలికి వచ్చిన ఒక్కసారి స్వామిని చూడండి, ప్రశాంతమూర్తి, ఎంత మంచిగా నిమ్మలంగా ఉండి. రండి బెటర్ రండి, నేను మీకోసమే గుట్ట మీద గట్టిగా ఇలవడ్డా.
మీరు ఏది మొక్కుకుంటే అది చేస్తా అన్నట్టు చిన్న చిన్న పిల్లలు కూడా ముద్దుగా మొక్కుకొని మెట్ల పూజలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరినీ చూస్తే మస్తు సంతోషం అనిపించింది. బయట ఆడోళ్ళందరూ 7 శనివారాల పూజ అంట చేసిండ్రు. 8వ వారం అని కొంతమంది, వడ్డీ వారం అని కొంతమంది రకరకాల పూజలు చేసుకొని స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నారు. అసలు ఈ స్వామి ఎన్నేళ్ళ నుండి ఉన్నాడు ఇక్కడ? ఈ గుడి విశిష్టత ఏంది, ప్రత్యేకత ఏందో? ఇక్కడ పంతులు స్వామి ఉన్నాడు, ఆ స్వామిని అడిగి మాట్లాడదామండి. స్వామి నమస్తే. నమస్కారం. ఏం పేరు స్వామి? నా పేరు శేషాచార్యుడు. శేషాచార్యులు స్వామి ఎవరు వాళ్ళు, ఎక్కడోళ్ళు? ఏం కదా? ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ. తెలంగాణ వాళ్ళు. మీ నాయన ఎక్కడ? మా నాన్నగారు 45 సంవత్సరాలు ఇదే దేవాలయం చేసేసి 2024లో స్వామివారి దగ్గరికి వెళ్ళారు. సో మా నాన్నగారు ఉద్యోగం నాకు వచ్చేసి మీ నాయన తర్వాత మళ్ళీ నువ్వు పరంపర మా తాతగారు 45 ఏళ్ళ నుండి వీళ్ళదే నడుస్తుంది మొత్తం పరంపర. ఫస్ట్ మా తాతగారు చేశారు, దాని తర్వాత మా నాన్నగారు, దాని తర్వాత స్వామి నువ్వు ఎన్ని ఏళ్ళ నుండి చూస్తున్నట్టు స్వామిని? నేను గత 23 సంవత్సరాల నుంచి ఇదే దేవాలయం మా నాన్నతో పాటు చిన్నప్పటి నుంచి గుడికి రావడం, అన్నీ ఆయనతో పాటు నేర్చుకోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ దేవాలయము 1972లో నిర్మాణం జరిగిందమ్మా. అయితే పూర్వం యోగానంద మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి స్వప్నంలోకి స్వామి వచ్చేసి, ఓ యోగానంద మహర్షి, నాకు దేవాలయం లేదయ్యా ఇక్కడెక్కడా కూడా, నాకు జగద్గిరుట్ట కొండపై కొంచెం నాకు దేవాలయం నిర్మించండి అని చెప్పాడు. అలా కళ రాగానే ఆయన పైకి వచ్చేసి ఇక్కడ చూసే వరకు అక్కడికి రావణ సహకారం కానీ నీటి సహకారం కానీ ఏం లేదు ఇక్కడ. మరి ఇక్కడ నీళ్లు కూడా ఏం లేనప్పుడు దేవాలయం ఎలా నిర్మిస్తామని చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించడం మొదలైంది. సరే ఎట్లయినా స్వామి నాకు కల్లో చెప్పాడు కదా, మరి నా ఆజ్ఞతో వారి గుడి కావాలేమో అనుకుని అతనికి ఆర్థికంగా కూడా బాలేకపోవడంతో అతనికి బాగా సన్నిహితుడైన మళ్ళా సోమయ్య పంతులు, కాస్మండి వాస్తవ్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళేసి, ఇగో ఇలా దేవాలయం నిర్మించాలి, స్వామి నాకు స్వప్నంలోకి వచ్చాడు, నాకు ఆర్థిక స్తోమత లేదు, మీరు కొంచెం సాయం చేయండి అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకున్నారు ఏంటి ఎలా ఉంది, కట్టొచ్చా లేదా, ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు కదా, మనం ఎలా కడతాం కూడా అనుకుని ఆయన కూడా మళ్ళీ వద్దు అనుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత వాళ్ళ రెండో కుమారుడికి కొంచెం ఆరోగ్యం క్షీణించడంతో స్వామికి నమస్కారం చేసుకున్నాడు. స్వామి నా కొడుకు ఆరోగ్యం మంచి అయితే నేను ఏ గుడి అయితే నేను కట్టనన్నానో ఆ గుడి నేను నిర్మిస్తానన్న వారం రోజుల్లోనే ఆయన ఆరోగ్యం అంతా మెరుగవడంతో ఆయన మళ్ళీ సంకల్పం చేసుకొని ఇక్కడికి వచ్చేసి 1972లో స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. 80 సంవత్సరంలో అమ్మవార్ల ప్రతిష్ఠ చేయడం జరిగింది. గత 45 సంవత్సరాల నుంచి మా తాతగారు తర్వాత మా నాన్నగారు తర్వాత మేము వంశపారంపరంగా ఈ దేవాలయం చేసుకుంటూ వస్తున్నాం. 56 సంవత్సరాలు ఇప్పుడు వచ్చేది 56వ సంవత్సరం. కానీ ఈ గుడి చాలా పాతదని అట్లా చెప్తుంటారు కదా స్వామి, అంటే గుడి మీద స్వామి ముందే ఉండే కానీ మనకు స్వామి స్వప్నంలో చెప్పబట్టి అప్పుడైంది. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు తెలియదు, కళలో మాత్రం అప్పుడు వచ్చారు 1970. ఇప్పుడు మీరు మీ నాన్న ఉన్నప్పటి నుండి మీరు చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడన్నా స్వామి కళలు కనబడడం కానీ ఏదైనా ముచ్చట చెప్పడం కానీ? చాలా ఎట్లాంటి ఇప్పుడు స్వామివారితో మేము క్లీన్ చేసుకుంటాం కదా డోర్లు బంద్ చేసి, ఆయన మాతో ఏదో చెప్తున్నట్టు ఈ దేవాలయం అభివృద్ధి చేయండి, ఇంకా మంచిగా చేయండి. ఒకప్పుడు ఇంత భక్తులు కూడా లేరమ్మ ఇక్కడ, నీటి సదుపాయాలు ఏమీ లేవు, రావణ సహకారం కూడా లేకుండే. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఇది మీ అందరూ కలిసి భక్తులు అందరూ కూడా కలిసి ఈ దేవాలయాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్తే మనకు హైదరాబాద్లో ఇంత జాగంటూ చాలా తక్కువ ప్లేస్లలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్తే మనకు మినీ యాదగిరిగుట్ట చేసే అవకాశం కూడా ఉంది ఈ దేవాలయం. ఇప్పుడు ఎన్ని ఎకరాలలో ఉన్నట్టు ఇది గుడి? ఇది మొత్తం యాక్చువల్గా 10 ఎకరాలలో ఉండే అమ్మ. కాకపోతే ఇక్కడ అంతా దేవాలయాలు అన్నీ నిర్మించి ఒక టెంపుల్ సిటీ లాగా దించేద్దామని చెప్పి అందరూ కూడా అన్ని సంఘాల గుళ్ళు వాళ్ళు అన్ని మతాల గుళ్ళు కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. దగ్గర గుట్ట మీద మీకు ఒక 25 నుంచి 30 దేవాలయాలు దాకా ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఈ జగద్గిరి గుట్ట మీద 30 దేవాలయాలు ఉంటాయి. సాలాసర్ హనుమాన్ అని, పరశురాముడు గుడి అని, మాణికేశ్వర మాత అని అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒక వేద పాఠశాల కూడా ఉంది ఇక్కడ. వీళ్ళందరూ ఆ వేద పాఠశాల పిల్లలే మనకు వచ్చి స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారు. స్వామి మీరు మామూలుగా ఇట్లా లోపల స్వామికి చేయడము, బయట భక్తులతోటి మాట్లాడడం ఇవన్నీ చేస్తారు కదా, ఈ భక్తులు వచ్చి ఎప్పుడైనా చెప్తారా స్వామి మేము గిట్లా అనుకున్నాము, ఈ కోరిక మాది నెరవేరింది కాబట్టి ఈ మొక్కు తీర్చుకోనికి వచ్చినామని ఎప్పుడైనా చెప్తున్న భక్తులు? ప్రతిసారి వచ్చే భక్తులందరూ కూడా మొదటిసారి వచ్చే వాళ్ళకన్నా వాళ్ళు అనుకున్నాయని తీరినాయని చెప్పేటోళ్ళే ఎక్కువ చాలా మంది ఇక్కడ స్వామివారికి ఎవరైతే ముడుపు కట్టి 108 ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళు అనుకున్న కోరిక ఏదైనా తీరుతుంది. ముఖ్యంగా సంతాన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా ఉద్యోగం రాక లేకపోతే బిజినెస్లో కొంచెం లాస్ వచ్చి వీళ్ళు ఏదైతే ఉన్నారో తప్పకుండా స్వామికి ముడుపు కట్టి 108 ప్రదక్షిణాలు చేసినట్టయితే వాళ్ళు అనుకున్న కోరిక తప్పకుండా తీరుతుందని ఇక్కడ స్వామివారి ప్రత్యేకత. ముద్దుగా అసలు స్వామికి మొక్కుకుంటే ఎంత మంచి జరుగుతుంది. ఎటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇంత చిన్న పంతులు కూడా ఉంటారు
అంటారా స్వామి? మరి వేదాలమ్మ ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని హాస్టల్లో ఎట్లయితే వేసి చదివిపిస్తుంటారు నర్సరీ నుంచి, మాకు కూడా ఒక 5-6 సంవత్సరాలు వేదాలు ఈ ఏజ్లో చేస్తేనే మా ఏజ్కి వచ్చే వరకు అన్నీ కూడా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మావి మంత్రాలు కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాలుక తిరుగుతూ ఉండదు కాబట్టి చిన్నప్పుడు వేస్తేనే కొంచెం మా ఏజ్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోతుంటారు పిల్లలు. ఏం పేరు స్వామి? అక్షిత్. అక్షిత్ స్వామి. ఈ స్వామి వేద పాఠశాల పిల్లలమ్మ, అక్కడ వేద పాఠశాల ఉంది, వీళ్ళందరూ కూడా అక్కడ వేద 3, 4. అక్షిత్ స్వామి ఏమేమి నేర్చుకున్నావు ఇప్పటికి? ఇప్పటికా గణపతి పూజ, శివునికి అభిషేకం, గౌరీ గణపతి పూజ చేస్తాం, ఎప్పుడైనా మండపారాధన, పెళ్ళిళ్ళు చేస్తాం. అమ్మా పెళ్లి చేసేస్తున్నాం అప్పుడే స్వామి? చేసేస్తాం. ఆయన మీద ఆయనకి ఎంత మంచి నమ్మకం చూడండి. నువ్వు పెద్ద పంతులు అయిపోతావు స్వామి. అక్షిత్ స్వామి గట్టి పంతులు అయిపోతావు. స్వామికి మంచిగా మొక్కుకుంటావా స్వామి? మరి మొక్కుకుంటాం. మొక్కుకుంటేనే ఇట్లా అవుతున్నాం. మొక్కుకుంటేనే ఇట్లా అవుతున్నావు. నిజంగా చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు మాట్లాడుతుంటే ముచ్చట అనిపిస్తుంది, కానీ ఈ పంతులు స్వామి మాట్లాడుతుంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది. స్వామి ఏ దేవుడు అంటే బాగా ఎక్కువ ఇష్టం? వెంకటేశ్వర స్వామి, శివుడా? అన్ని దేవుళ్ళు ఇష్టం. అన్ని దేవుళ్ళు ఇష్టమే. మన ఫ్యామిలీ ఎట్లా ఇది కూడా అంతే. అమ్మా స్వామి నేను చెప్తున్నా కదా స్వామి, నువ్వు పెద్ద పంతులు అయిపోతావు నువ్వు. ఇక స్వామి ఎంతమంది పంతులు పనిచేస్తారు మీ దగ్గర? అంటే యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక్కడనే అమ్మ అర్చకుడిని. కాకపోతే ఇంతకుముందు ఇక్కడ ఒక అర్చకుడితో నడిచిపోయేది. ఇప్పుడు కొంచెం దినదిన అభివృద్ధి చెందుతుంది, పబ్లిక్ పెరుగుతుంది కాబట్టి మనకు వేద పాఠశాల నుంచి వాళ్ళ గురువుగారు కొంచెం సహాయానికి పంపిస్తూ ఉంటారు. మనకు పబ్లిక్ ఉన్నప్పుడు కానీ ఏదైనా మిగతా రోజులు ఒకళ్ళమిద్దరు ఉంటాం. శనివారం అట్లా పండుగలు ఉన్నప్పుడు మనకి ఇక్కడ విశిష్టంగా ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు. ఇంతకుముందు అన్న కదా ఒకటి ప్రత్యేకమైన ఏకాదశి ఉంటుంది, అప్పుడు ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ నీళ్ళు ఉండదన్న. ముక్కోటి ఏకాదశి అప్పుడు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. దగ్గర మనకి ఎంత లేదన్నా 1,50,000 నుంచి 2,00,000 మంది వరకు వస్తుంటారు ఇక్కడికి గుడికి. అంతమంది వస్తారా స్వామి? దసరాకి ప్రత్యేకత అన్నారు. దసరాకి ఇంతకుముందు కొంచెం రావణాసును కాల్చేవాళ్ళం ఇక్కడ. అప్పుడు కొంచెం అది చూడడానికి వచ్చేవాళ్ళు, లేకపోతే బయట నుంచి. ఎందుకంటే చుట్టుపక్కల ఇంత ప్లేస్లలో ఒక రావణాసును కాల్చడానికి ఎక్కడ అవకాశం లేకపోవడంతో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు. కానీ మనకు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వసంత పంచమి రోజు, మాఘమాసంలో వచ్చి శుద్ధ పంచమి రోజు. అవునమ్మా. అప్పుడు తప్పకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వసంత పంచమి కా స్వామి? అయ్యో మళ్ళీ గీతకు వస్తాను నేను. తప్పకుండా రావాలి, స్వామివారి కళ్యాణం మీద కూడా కూర్చోవాలి. తప్పకుండా స్వామి దయ ఉండాలి. కానీ ఏమున్నది, పోయి పబ్లిక్ తోటి మాట్లాడతా స్వామి. ఎవరెవరికి ఏమేమి కోరికలు నెరవేరినాయో తెలుసుకుందాం అంటేనే వచ్చిన. స్వామి మనల్ని చల్లగా చూడాలి. అట్లనే చూస్తున్నాం మా పబ్లిక్ని అందరినీ కూడా. ఇక్కడ వరకు రాలేకుండా, ఆరోగ్యం బాగలేక కష్టంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా స్వామిని మంచిగా చూసుకోండి, నిమ్మలంగా మనస్ఫూర్తిగా చూసుకొని గట్టిగా మొక్కుకోండి. ఇప్పుడు రాలేకపోయినా కోరిక అయినాకైనా వచ్చి మళ్ళీ స్వామికి ముడుపు తీర్చుకోండి. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామికి ఒకటి ఉన్నది, ఎవరికైనా పెద్దోళ్ళకు ఉంటుందంట చూడు. కొడుకు కంటే మనమడు చాలా ముద్దుగా అనిపిస్తాడంట ఎవరికైనా తండ్రికి. అట్లా అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా. ఈ స్వామి వడ్డీ కాసిన వాడు, వడ్డీ ఇష్టమైన వాడు. కాబట్టి మీరు కోరిక తీరినాక ఇంత వడ్డీ వేసైనా సరే మా స్వామి ఇంకా కొంచెం అంత పులిహోర పెట్టి నీకు వడ్డీ చెల్లించుకుంటున్నా అని మొక్కుకోండి. మంచిగా మొక్కుకొని మీరు అనుకున్నవి ఖచ్చితంగా అయితే అని చెప్తున్నారు కాబట్టి మీరు అనుకున్న ఏవైనా జరిగితే వచ్చి స్వామికి మళ్ళీ దర్శనం చేసుకోండి. యువతల బంధుకు వస్తే అటువైపు ఏమో గోదా అమ్మవారు, ఇటువైపు ఏమో పద్మావతి అమ్మవారు. అమ్మవార్లకు మంచిగా దండం పెట్టుకోండి. స్వామికి 2 భార్యలు, ఇద్దరు కూడా శ్రీదేవి భూదేవి అంటారు. ఆ స్వామిని వెంకటేశ్వర స్వామి భార్యలను ఇద్దరిని కూడా మామూలుగా శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అంటారు. గోదా అమ్మవారు అట్లనే పద్మావతి అమ్మవారు అని కూడా అంటారు. అమ్మను చూసి అమ్మను కూడా దర్శనం చేసుకొని అమ్మకి దండం పెట్టుకొని నడువుండి. ఇక పబ్లిక్ తోటి మాట్లాడదామండి. గుట్ట చుట్టుముట్టు తిరిగి చూద్దాం. బాగానే గుళ్ళుని అని చెప్పిండు ఆ స్వామి. పబ్లిక్ ఈరోజు శనివారం కదా, బాగానే పబ్లిక్ వచ్చింది. ఏడికేం చక్క? మేము ఇక్కడ నుంచే గుట్ట, ఇక్కడ ఈ ఏరియాలో ఇలా చీపర్గా చేస్తా. ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు? 20 సంవత్సరాలు. అక్కడ నువ్వేమైనా మొక్కుకుంటావా ఎప్పుడన్నా? ఎక్కడ స్వామికి మొక్కుకుంటా. నీకు ఎప్పుడన్నా ఏమైనా జరిగిందా మొక్కుకునే? అన్నీ జరిగింది. పిల్లలు ఎంతమంది? 5 మంది. 5 మంది పిల్లలు. నీ పేరక్క? అన్నపూర్ణ అక్కకు 5 మంది పిల్లలు. నేను ఇక్కడ రింగ్ బస్సులో ఉంటాము. ప్రజెంట్ 45 సంవత్సరాల నుంచి ఉన్నాము ఇక్కడ. మాకు ఇల్లు ఉంది, ఇక్కడ స్థలం ఉంది. దేవుడు నేను ఏది అనుకుంటే అది ఇచ్చిండు. ప్రస్తుతానికి కూడా ఏం కోరుకుంటే అది నాకు ముంగడికి వస్తుంది. ప్రతిసారి నేను వస్తుంటా స్వామి దగ్గరికి, వ్రతంకి వస్తుంటాము, జాతరకు వస్తుంటాము, స్వామిని మొక్కిపోతాము. వేలాది జనాలు ఇక్కడ రోజు పెరుగుతుంది పబ్లిక్. దేవుడి మహిమ చాలా ఉంది.
దేవుడి గురించి మేము ఎక్కడో ఉండేవాళ్ళం ఐడిపిఎల్లో జైతుగుట్ట అంటే ఏంటో తెలియదు. అప్పుడు అక్కడ నుండి చూసి అనుకుంటుంది మీ దేవుడు అక్కడ ఉంటాడంట, ఎట్లుంటాడు అనుకున్నాం. కానీ దేవుడే నాకు ఇక్కడ స్థలం ఇచ్చిండు. ఇక్కడికి వచ్చేసిన చిన్న రూమ్ కట్టుకున్నా, కానీ పెద్దది కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ ఛాయిస్ వచ్చింది, కట్టుకుంటా. చాలా బాగున్నాము. నాకు 2 అబ్బాయిలు, ఒక ఆయన మియాపూర్లో ఉంటాడు, ఒక ఆయన అల్వాల్లో ఉంటాడు. నేను నా పేరు బాలనరసమ్మ. ముద్దుగా పిల్లల్ని గిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడికించమ్మా మీరు? మాది హన్మకొండ. హన్మకొండ నుండి ఇక్కడి వరకు దగ్గర మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినాం. హాలిడేస్ ఇచ్చుడు ఆలస్యం లేదు, తమ్ముడు వాళ్ళ ఇంటికి ఉరికొచ్చేసిండ్రు వీళ్ళు. తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడ టెంపుల్ బాగుంటుంది, మనం ఏమైనా కోరుకుంటే కోరికలు తీరుతాయి అంటే పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. ఈమెకు మాటలు వస్తాయా? వస్తాయి, మాటలు వస్తాయా నీకు? ఏం పేరు పెట్టా? శ్రీ ఆద్య. శ్రీ ఆద్యానా? స్కూల్కి పోతున్నావా ఆద్య? వెళ్తాను. వెళ్తావా? మంచిగా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావు ఆద్య. నువ్వు ఇలా చూడు ఎంత ముద్దుగున్నది. వీడేమో కొడుకు. బాగున్నావారా హన్మకొండ బిడ్డ? ఏం పేరు పెట్టా నీ పేరు? సహస్రాజ్. ఏ పేరురా? సహస్రాజ్. సహస్రాజ్. ఎవరి ఇంటికి వచ్చినావు? మీ మామూలు ఇంటికి వచ్చినావా, అమ్మమ్మ ఇంటికి వచ్చినావా? మా మామ వాళ్ళ ఇంటికి వచ్చిన. గుడికి ఎవరు తీసుకొచ్చిండ్రు మరి నిన్ను? మా డాడీ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నావా హన్మకొండకు? ఉంటావా ఇక్కడ? 4-5 రోజులు ఉండిపో. మామూలు ఇంటికి వచ్చినావు కదా, స్కూల్ లేదు కదా, హాలిడేస్ కదా, ఉండవా మరి మామూలు ఇంట్లో? ఇంకా దేవుడి గుడి ఇక్కడ మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది అక్కడ చూడండి. వీళ్ళకి నిమ్మలంగా పోరలు గిరిగిరిని అందరిని వేసుకొని వస్తారు. మొత్తం పిల్లల గ్యాంగ్, స్కూల్ లేదు కదా, పిల్లల గ్యాంగ్ వచ్చిండ్రు చూడండి. ఏడికించుతాం మీరు. ఏ ఊర్రా మీది? ఎన్కేపల్లి. మీది నాన్న? ఈయన గుట్ట ఇక్కడే కాదు, మీరు అందరు అనుకొని వచ్చిండ్రు ఆ గుడికి? అవునండి. ఎంతమంది వచ్చారు మొత్తము? 6 మెంబర్స్. 6 వచ్చారు. ఇంకొకరు అయితే 7 అవుతుండ్రు. కాదు, ఎప్పుడైనా ముందు వచ్చిండ్రు? ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. అప్పుడప్పుడు వస్తారు. చిన్నప్పటి నుంచి వస్తుండే, ఇదే ఈడనే ఉంటుండే చిన్నప్పటి నుంచి. ఈయనే ఉంటుండే, వస్తారు ఇడికి. ఎట్లా అనిపిస్తుంది గుట్ట మీదకి వచ్చి గుడికి? మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పినాను చూడండి, వీడు నా మాటని చెప్తున్నాడు. మళ్ళా నేను కూడా అదే చెప్పినాను, నాకు మస్తు ప్రశాంతంగా అనిపించింది. చుట్టుముట్టు అన్ని గుడ్లు ఉంటాయి ఇక్కడ, అన్ని మస్తు గుడ్లు ఉంటాయి. మంచిగా తిరుగుతారు. నువ్వేం చదువుతున్నావు బట? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మొన్ననే 10th అయింది. 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది. నువ్వు? నాది 9th. 8th అయిపోయినా? 9th. నువ్వు తమ్ముడు? 7th అయిపోయి 8th. అరే వీడు నీకన్నా చిన్నగా ఉన్నాడు, వీడేమో 9th వచ్చింది, నువ్వు 8th వచ్చినవేంద్రా? వాళ్ళ అన్నవు నువ్వేనా? నువ్వురా? వీళ్ళ తమ్ముడు. వీడే చదువుకుంటలేడా మరి? వాళ్ళ స్కూల్లో 3వ తరగతి. నువ్వు? ఇప్పుడు 5th అయిపోయింది, 6th. నేను సేమ్ 5th అయిపోయింది, 6th. ఇప్పుడు 5th అయిపోయింది, 6th. పిల్లలందరూ ముద్దుగా హాలిడేస్ ఇచ్చేండ్రు. నిమ్మలంగా గుడికి పోదామంటారు. శనివారం వెంకటేశ్వర స్వామి గుడి, సోమవారం మళ్ళీ శివాలయం పోతారా? పోతాం. మొత్తం ఇక సమరానికి గుళ్ళు తిరుగుతూనే ఉంటారు. మంచిగా ఆడుకుంటున్నారా? మళ్ళీ ఏడాదికి ఒక్కసారి వచ్చే హాలిడేస్ ఆడుకోండి బిడ్డ, మంచిగా ఆడుకోండి. పూర ఆడుకోవాలి, ఇక ఇష్టం వచ్చినంత ఆడుకోండి. మంచిదా? ఎండలు ఆడకండి. కాకపోతే నీ పేరేంటి? సంజయ్ కుమార్. సంజయ్, ఎక్కడికి వెళ్తామి? నేను జేదిగుట్టలో ఉంటున్నాను. ఏం చేస్తావు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తాను. ఏం మొక్కుకుంటా మీరు? నేను యాక్చువల్గా నార్మల్గా రెగ్యులర్గా వస్తాను, ప్రతి శనివారం వస్తాము. ఇంకోటి సేవకు ఉన్నప్పుడు సేవకు వస్తాము. ఇక్కడ మాకు కాల్ చేస్తారు, మన వాళ్ళు ఉన్నారు, మన పంతులు ఉంటారు. సేవకు ఉన్నప్పుడు, బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు, మన నార్మల్ పండగ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మేము సేవ చేసుకుంటాం ఇక్కడికి వచ్చి. ఎన్నేళ్ళ నుండి వస్తున్నావు? నేను దగ్గర 20 years నుంచి వస్తున్నాను. నీ వయసు ఎంత ఇప్పుడు? నాకు 25. 20 ఏళ్ళకేం వస్తున్నావు? 20 ఏళ్ళకే వస్తాను. ప్రతి శనివారం వస్తా గుడికి. ఇక్కడ మన కింద హనుమాన్ టెంపుల్లో, కింద ఇంకో టెంపుల్ ఉంది మనకి, హనుమాన్ టెంపుల్. అక్కడ కూడా మనకి మన శ్రీరామరామకి ఏమైనా పండుగలు ఉంటే అక్కడ నుంచి కాల్స్ వస్తాయి మనకి. అంటే మాకు దగ్గర ఒక 10-15 మంది ఉంటాం సేవ కమిటీ అందరం. మేము వచ్చి సేవ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శనివారం వస్తాను నేను ఇక్కడికి. టైం ఉన్నా లేకపోయినా వచ్చి పోతాను నేను. ఏంటంటే వచ్చి దర్శనం కూడా మంచి ప్రశాంతంగా ఉంటుంది. డ్యూటీకి పోతే టైం దొరకదు, దొరికేది ఎప్పుడో ఒకసారి టైం దొరుకుతుంది. దొరికినప్పుడు ఒక ప్రశాంతంగా 10 నిమిషాలు వచ్చి దండం పెట్టుకొని కూర్చొని నిమ్మలంగా ఉంటారు. అమ్మ నాయన ఏం చేస్తారు? అమ్మ నాన్న అందరు జాబ్ చేస్తారు. జాబ్లలో ఉన్నారు. మొత్తం అందరు జాబులలో ఉన్నారంటే ఈ పిల్లని చూడండి, ముద్దుగా వచ్చింది. అంగి మంచుకున్నది ఎమ్మని, ఇది రంగుగా పింకు రంగు అంగి వేసుకొని వచ్చింది. ఏడికెంచి మీరు? ఎవరు? మండ్రాయ్. చదువుకుంటున్నావు బేట? ఏ క్లాస్? ఫస్ట్, సెకండ్. ఇప్పుడు 2nd క్లాస్. మస్తు సిగ్గుపడుతున్నది. 2nd క్లాస్కి సిగ్గుపడతారు బేట.
మంచిగా ఇంటర్మీడియట్కి వచ్చినాక గట్టిగా సిగ్గుపడదు కానీ సరేనా? దేవుడికి మొక్కుకున్నావా మరి? ఏమని మొక్కుకున్నావు? 2nd క్లాస్ పాస్ కావాలని మొక్కుకున్నావా? దేవుడు నన్ను మంచిగా చూడని మొక్కుకున్నావా? దేవుడు మంచిగా దేవుడు మంచిగా చూడాలని మొక్కుకున్నది. నువ్వు ఏ క్లాస్ బేటా? ఎల్కేజీ. ఎల్కేజీ. నువ్వురా? నర్సరీ. నర్సరీ. నువ్వు? ఫస్ట్ 7th. 7th? నిజంగా 7th? 6th అయిపోయింది. 6th అయిపోయి 7th. నువ్వు? 5th. నర్సరీ, 1st, 2nd, 5th, 7th. ఇప్పుడు ఏం దేవుని దర్శనంకి వచ్చిండ్రా మీరు? ఎప్పుడన్నా నచ్చినవారా ముందు? వస్తూనే ఉంటావు. ఏం పేరు నీ పేరు? శ్రవంత్. ఏం పేరు రవన్ పేరు? శివాంశ్. శివాంశ్. శ్రంచ్ అన్నట్టు వినపడ్డది నాకు, అందుకని అర్థం కాలేదు. నువ్వు ముందు వచ్చినావు ఎప్పుడన్నా? ఈ గుడికాడ ఆడుకుంటారా ముద్దుగా? ఆడుకోరు. దేవునికి దండం పెట్టుకొని పోవుడే. ప్రసాదం తీసుకుంటారా మరా? మంచిగా ఉంటుందా ప్రసాదం? ఏం పెడతారా? ఏం ప్రసాదం పెడతారు? కుడుకలు. కుడుకలు. ఇంకా పులిహోర ఇట్లా ఏం పెట్టరా? పెడతారు. పులిహోర పెడతారేమో అంటాను నేను కూడా అనుకున్నాను. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రసాదం తినకుండా పోవద్దు. ఎందుకంటే స్వామి ప్రసాదము ఆశీర్వాదం అంటారు కదా, అట్లా స్వామి ఆశీర్వాదంతో మంచిగా పబ్లిక్ అందరితోటి మాట్లాడకుండా చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా గుడికి వచ్చిర్రు. ముద్దుగా అనిపించింది. పెట్టిండ్రు పులిహోర, శనగలు. వెంకటేశ్వర స్వామికి శనగలు అంటే ఎక్కువ ఇష్టం అంటారు కదా. మంచిగా ఉంది ప్రసాదం కూడా. నిమ్మలంగా స్వామిని దర్శనం చేసుకొని హాయిగా ఇట్లా కూర్చొని ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ ఇంత ఎక్కువ జాగున్న గుడి ఇదే కావచ్చు హైదరాబాద్లో. మంచిగా అనిపిస్తుంది. బాగుందారా ప్రసాదము? పుట్టి శనగలే తింటున్నావు ఎందుకు? పులిహోర పెట్టలేదా నీకు? పులిహోర ఒడిపోయింది. పులిహోర అయిపోయినా అది. మొత్తానికి గుళ్ళకించి బయటకు వచ్చినాక దర్శనం చేసుకున్న వాళ్ళు అందరు బయటకు వస్తా ఉన్నారు. అన్న నమస్తే. ఎడికించి? వెంకటేశ్వర గుట్ట గుట్టలే, జయదీర్ గుట్టలే. ఎన్ని ఏళ్ళకించి వస్తున్నావు అన్న గుడికి? 20 ఏళ్ళ నుంచి. 20 ఏళ్ళ నుంచి. అన్న ఎట్లా అనిపిస్తుంది ఈ గుడికి? మంచిగా వస్తుంది. అన్ని అనుకున్న పనులు అయితే. అనుకున్న పనులు అయితే. అన్న నీ పేరేంది? రామారావు. ఒక్కనివే వచ్చినవి ఏందన్న మరి? బిడ్డ వచ్చి బిడ్డ గిట్లా వచ్చింది. అమ్మ నమస్తే. నమస్తే. ఎక్కడ ఉంటావురా? నేను పాపారాయుడు నగర్ కాలనీ కుకట్పల్లిలో. ఎన్ని ఏళ్ళకించి వస్తున్నావు అమ్మ ఇడికి? మేము 15-20 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఏమైనా మొక్కుకుంటారా అమ్మాయిడ? మొక్కుకుంటాము. చిన్న పిల్లలందరూ మెట్ల పూజలు చేస్తున్నారు. మీరేమైనా మొక్కుకుంటే అట్లా ఎప్పుడైనా చేసిండ్రా? అంటే ఇంతవరకు చేయలేదు. మొక్కు తీరితే చేస్తాం. నేను 10 సార్లు అయ్యొచ్చు. 11 సార్లు అయింది. మా భార్య 11 చుట్లు తిరుగుతుంది. 11 చుట్లు. నేను అందుకే అప్పుడు కాబట్టి ఒకటే చుట్టూ తిరుగుతాను. ఒక చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతారు. ఈ అన్న వాళ్ళ ఆమెనేమో 11 చుట్లు తిరుగుతారు. అన్న నీ వంతు మీ ఆమంతు 2 కలిపి తిరుగుతున్నదా? వద్దే. అన్ని పనులు అయిపోయినాయి అమ్మా. తిరుపతికి పోయినాం, అన్ని పనులు అయిపోయినాయి. స్వామికి మొక్కుకున్నారు. అన్ని పనులు అయిపోయినాయి. ప్లాట్లు కొన్నా, ఇద్దరు మా బిడ్డ పెళ్ళి అయింది, ఇల్లు కట్టినా. ఇక మళ్ళీ మన్మాడు మన్మరాల కోసం మొక్కుకోవాలి. ఇక మనవాడు పెట్టాడు. మా కొడుకు IAS రాశాడు, రాలేదు. వస్తే మళ్ళీ మొక్కుకున్నావు. చిన్న జాబ్ వచ్చింది. చిన్న జాబ్ వచ్చింది. ఏం పర్వాలేదు, పెద్దది కొడతాడు పట్టు. మళ్ళా చేస్తుంది, జాబ్ చేస్తుంది. అమ్మ ఏడికించి మీరందరూ? సంధ్యపురి కాలనీ. సంధ్యపురి కాలనీ. ఏంది ఇంతమంది పొరలు వేసుకున్నారు? మా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. మొత్తం అందరు కలిసి వచ్చి. మా తమ్ముడు 10th పాస్ అయితే వస్తాను మొక్కుకున్నాడు అనమాట. సో మనతో పాటు అందరం వచ్చాము. మీరు అందరు కలిసి వచ్చిండ్రు? ఒక్కటే ఫ్యామిలీ. 20 ఇయర్స్ నుంచి ఉన్నాము. ఇక వస్తూ ఉంటాం, జాతరకి అన్నిటికీ వస్తాం మేము. అన్న నీ పేరేం పేరు? భాస్కర్ నా పేరు. దర్శనానికి వస్తాం. మొక్కుకోవడం ఉంది. దేవుడు మంచిగా సలహా చూస్తే చాలా అంతే. ఇంకా మొక్కులు అన్నీ తీరుస్తాడు. దేవుని కాడికి పోతే ఆయనే చూసుకుంటాడు అంతే. మనం సలహా మనం దేవుని నమ్ముకుంటే అంతే, ఆయనే చూసుకుంటాడు.
జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామిని చూసినాక గుడిలో చిన్న చిన్న పంతులు ఉన్నారు ముద్దుగా. ఆ పంతులందరితో మాట్లాడి అక్షయ పంతులతో ఇట్లా మాట్లాడినాక నాకు ఈడనే ఉన్నది 40 మంది దాకా ఉంటారు వేద పాఠశాల చదువుకునే పిల్లలు అందరు ఉన్నారు అంటే ఈడ పక్కకే ఉన్నది అక్క అన్నారు. సరే చూద్దాం, నేను ఎప్పుడు వేద పాఠశాలను చూడలేదు, చూసినట్టు అవుతుంది, పిల్లల్ని అందరినీ చూసినట్టు ఉంటుంది అంటని వచ్చేసరికి పిల్లలు అందరూ ముద్దుగా వాళ్ళు చదువుకుంటారు కదా, వేదం చదువుకుంటారు కదా వేద పాఠశాలలో, ఆ పిల్లలు అందరు ఉన్నారు. స్వామి నమస్తే, రావచ్చా ఇక్కడ దాకా? మాది అనగుంది అంటే అమ్మ శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత అంటని చెప్పేసి అమ్మ చాలా పెద్ద యోగిని. అమ్మ పుట్టుకతోనే భోజనము నీళ్ళు ఇవన్నీ మానేసి నిరాహారిగా ఉండి యోగినిగా ఉన్నటువంటి అమ్మ. యానగొందిలో చాలా పెద్ద ఆశ్రమం ఉంది. అమ్మ యొక్క ఆశయం ఏంటంటే భారతదేశంలో మన భారతదేశ సంస్కృతి నిలబడాలి, అందుకు సంబంధించినటువంటి వేదాలు కానీ మన సంస్కృతికి సంబంధించినటువంటి కళలు కానీ ఇవన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో అమ్మకు చాలా ఇష్టం ఉండేది. వేద పాఠశాల పెట్టండి, అదేవిధంగా మన పిల్లలకి కావాల్సినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో అలాంటి కళలను బ్రతికించండి అని అమ్మ బాగా చెప్పేవారు. అందుకు సంబంధించి మొత్తం పిల్లలు ఉన్నారు ఇప్పుడు 40 మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతం. ఎంత వయసు నుండి నేర్చుకుంటారు? వీళ్ళు 7th పాస్ అయి ఉండాలి, 7వ తరగతి పాస్ అయి ఉండాలి. అంతకంటే ముందు చిన్న పిల్లల్ని తీసుకునే వాళ్ళము, కానీ కొంత వ్యవస్థకు దానికి ఇది ఉన్నందుకు మేము పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటటువంటి స్తోమత ఉన్నప్పుడు మేము తీసుకుంటాం పిల్లలు. 7వ తరగతి చదువుతారు అంటే 12 సంవత్సరాల పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళ బట్టలు వాళ్ళు విండుకోవాలి. తర్వాత ఆశ్రమ నియమాలు ఏముంటాయి వాటికి అన్నిటికి తగ్గట్టు ఉండాలి కాబట్టి ఆ నియమం పెట్టిండ్రు. మొత్తానికి ఇప్పుడు ఉన్న పిల్లలందరి వయసు ఎంత ఉంటుంది స్వామి? ఇప్పుడు దాదాపు వీళ్ళంతా 12 నుండి 15, 16 సంవత్సరాల లోపల ఉండేటటువంటి పిల్లలు. వీళ్ళకి మేము ఒక 4 సంవత్సరాల ఈ కోర్సుని ఇస్తున్నాము. అంటే వాస్తవానికి దానికి 6 సంవత్సరాల కోర్సు, కానీ అంత కాకుండా ఇప్పుడు సమాజానికి ఏదైతే కావాలనో అందులో పూజకు సంబంధించినటువంటిది కానీ గృహప్రవేశాలు వివాహాలకు సంబంధించినటువంటి దాన్ని వైదికము యాజ్ఞికము అంటాం, మనం స్మార్థం అంటాము, దానికి సంబంధించినటువంటి విద్యని ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నాము. మీ పేరు స్వామి? నా పేరు మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి. ఇప్పుడు ఇక్కడ ఉన్న గుడులన్నీ జగద్గిరిగుట్ట మీద ఉన్న గుడులు అన్ని గుడులలో కూడా మీ పిల్లలు అంటే అన్ని గుళ్ళల్లో కూడా పూజారులు ఉన్నారు. ఆయా గుళ్ళో ఎప్పుడైతే అక్కడ ఉండేటటువంటి అయ్యగారులు ఏదైనా పనుల మీదనా లేదా ఏదైనా అవసరం ఉన్నప్పుడు పోయినప్పుడు వాళ్ళు వేద పాఠశాల పిల్లల్ని అడుగుతారు. వీళ్ళు అట్లా వెళ్ళి అట్లా కూడా నేర్చుకుంటారా స్వామి? మరి అంటే అక్కడ ఒక సేవా భావనతోనే పోతారు, అక్కడ వీళ్ళు డ్యూటీలకు అని చెప్పేసి పోరు. అక్కడ కూడా ధూపదీప నైవేద్యం రోజు జరగాలి కాబట్టి అది కూడా వేద పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకి మాకు సంబంధించినటువంటి అది ఒక కర్తవ్యం అనే భావనతోనే అక్కడికి పంపిస్తాం, సేవా భావనతో. మరి వీళ్ళందరికీ భోజనం ఈ భోజనం అంతా కమిటీ ఉంది. ఈ కమిటీలో దాదాపు ఒక 10 మంది ఉన్నారు. అందులో ప్రధానంగా విఠల్ రెడ్డి గారని, ఆయన చాలా మంచి వ్యక్తి, ధార్మికుడు. ఆయన వీళ్ళకి భోజనం వ్యవస్థ అంతా ఆయన చేస్తాడు. స్వామి మామూలుగా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలని అంటే జూన్లో పోయి జాయిన్ చేస్తారు. నాకు ఎప్పుడు ఈ వేద పాఠశాల పిల్లల మీద ఎప్పుడు ఇదే అనుమానం ఏంటంటే మనం జూన్లో పిల్లలను స్కూల్లో జాయిన్ చేస్తాం, ఏప్రిల్ పరీక్షలు అయిపోతాయి, మేలో సెలవులు వస్తాయి, మళ్ళీ జూన్లో మళ్ళీ ఒక తరగతిలోకి పోతారు, మీది తరగతిలోకి పోతారు. వీళ్ళు అట్లా ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు? వీళ్ళది కూడా అట్లాగే ఉంటుంది. వీళ్ళు కూడా జూన్లోనే వస్తారు. వీళ్ళ జూన్లో వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా సంబంధించిన కోర్సులు ఉంటాయి. అందులో నేర్పేటటువంటి దాన్ని భాగాలు అంటాం వాటిని. ఈ మామూలు స్కూల్లో పాఠ్య ప్రణాళిక అని పెడతారు కదా, అట్లా వీళ్ళకి అట్లాగే ఉంటుంది. ఉదయం అంతా మంత్ర భాగం నేర్చుకుంటారు, మధ్యాహ్నం భోజనం తర్వాత జ్యోతిష్యం ఉంటుంది, కొంత వాస్తుకు సంబంధించిన అవగాహన ఇస్తుంటాము, తర్వాత శ్లోకాలు నీతి వాక్యాలు ఇవన్నీ మధ్యాహ్నం పూట నేర్చుకుంటారు. ఆ తర్వాత 5 గంటల నుండి మళ్ళీ వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలి. సాయంకాలం మళ్ళీ సంధ్య, సాయంకాలం పూజ, హారతి, దేవాలయానికి సంబంధించినటువంటివి ఇవన్నీ జరుగుతాయి. 7 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి చదువుకోవాలి, 9 గంటలకు భోజనం చేసుకొని పడుకోవాలి. మళ్ళీ ఉదయం సరిగ్గా 4:30కి లేయాలి. 4:30కి లేచి 5 గంటలకల్లా రెడీగా ఉండి వాళ్ళ మళ్ళీ నిన్న చెప్పినటువంటి పాఠం ఈరోజు పొద్దున అదంతా ప్రాక్టీస్ చేయాలి. స్వామి ఏమన్నా చదువుమన్నారా? పిల్లలు చదివితే ముద్దు కనిపిస్తుంది. చదవండి. ఆశాస్తేయం యజమానోసో ఆయురాశాస్తే సుప్రజా స్వమాశాస్తే
మామూలుగా ఏమంటారు అంటే ఇట్లా ఏ కాలాలకైనా కూడా పక్షులు పాములు ఇవన్నీ వచ్చి కూర్చుంటే అంటారు. వాళ్ళు వేదం చదువుతుంటే వచ్చి నిమ్మలంగా వింటున్నాడు చూడండి ముద్దుగా. వల్లి ఈమె పేరు వల్లి అంట. ఈమె కూడా అటు ఇటు చుట్టుముట్టు తిరుక్కుంటా వేదం వినుకుంటా కూర్చుంటున్నది. వాళ్ళందరూ చదువుకుంటా నిమ్మలంగా వచ్చి ఎంత పద్ధతిగా కూర్చున్నదో చూడండి, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. ఆవు పేరు మంగళ, ఈమె పేరు వల్లి. ఆవు కూడా పిల్లలు చదువుతుంటే బాగా వింటుంటది, చదువుతుంటే కూర్చుంటది. అది కూడా దీనిలాగానే వల్లి హెల్త్ బాగలేదంటే వచ్చి వేదం వినుకుంటా కూర్చుంది. స్వామి ఎట్లా అనిపిస్తుంది పిల్లలందరికీ ఇట్లా చదువు చెప్తుంటే? చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. అంటే అమ్మ మాకు గురు, మాణికేశ్వరి మాత అమ్మ గురు. అమ్మకు ఉండేటటువంటి ఆశయము, ఎంతోమంది అమ్మకు భక్తులం అందరం ఉన్నాం, కానీ అమ్మ ఒక గురువు ద్వారా ఇటువంటి విద్యను నేర్పించేటటువంటి ఒక అవకాశం దొరికినందుకు జీవితానికి ఒక గురువు మార్గంలో ఉన్నామని ఒక తృప్తి ఉంది. మీరు ఎక్కడ ఊరోళ్ళు అన్నారు స్వామి? మాది యానగుంది. యానగుంది అంటే కొడంగల్ దాటిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా, కానీ కర్ణాటకలో వస్తుంది మా ఊరు. ఆ బార్డర్ ఏరియా అనమాట, ఒక 3 కిలోమీటర్ బార్డర్ ఏరియా. కానీ ఎన్నేళ్ళ నుండి ఉన్నారు స్వామి ఇక్కడ మీరు? నేను ఇక్కడ 98లో వచ్చినాము. 98 కెంచి వేద పాఠశాల నడుస్తుందా? శ్రీశైలం నుండి ఫస్ట్ శ్రీశైలంలో ఉండే. శ్రీశైలంలో అక్కడ కూడా 35 మంది పిల్లలతో అమ్మ ఆశ్రమం అక్కడ కూడా ఉంది. శ్రీశైలంలో కూడా మాణికేశ్వరి మాత ఆశ్రమం ఉంది. అమ్మ అక్కడ తపస్సు చేసిండ్రు, ఒక చెట్టు మీద 3 సంవత్సరాలు ఉండి తపస్సు చేసిండ్రు. అక్కడ అమ్మ ఆశ్రమం ఉంటే అక్కడ కూడా వేదం చదవాలి, ఎప్పుడు పిల్లలు సేవ జరగాలనే ఉద్దేశంతో అక్కడ 30 మంది పిల్లల్ని పెట్టినండ్రు. అక్కడ నేర్పించేవాడిని. 2014 నేను ఇక్కడికి వచ్చినాను. మన ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినాక నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ చెప్తున్నాను. మీ దగ్గరికి ఎంతమంది పోయినారు ఇప్పటి వరకు పిల్లలు, చదువుకొని పోయిన పిల్లలు? దాదాపు ఒక 800 మంది పిల్లలు ఉంటారమ్మా ఇక్కడ నా దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళు. ఒక 800 మంది పిల్లలు పోయినారు. అమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరితోటి? అసలు టైమే దొరకదు నాకు వీళ్ళది అన్ని మంచి చెడులు అన్ని చూసుకోవడము. వీళ్ళు చిన్న పిల్లలు కదా, ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇస్తే వాళ్ళని సాల్వ్ చేయడము బాగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు, వేదం కూడా చదువుతారు. 2 పిల్లలు ఉన్నారు నాకు, వీళ్ళిద్దరు వేదం కూడా చదువుతారు. పర్టికులర్ కూర్చొని చదవరు కానీ అన్ని మంత్రాలు వస్తాయి. పిల్లలకి ఏది వస్తుందో అది. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, బాగుంటారు. వాళ్ళని చూస్తే నాకు గ్రేట్ అనిపిస్తుంది. మా పిల్లలకి వీళ్ళు చూడు తల్లిదండ్రులను వదిలేసి ఎంత బాగా ఉంటారు అని కూడా అంటాను. బాగా చదువుకుంటారు పిల్లలు, మంచిగా చదువుకొని. మరి వాళ్ళందరూ రేపటి రోజుకు పెద్ద పంతులు వీళ్ళే. ఈ రోజున్న చిన్న పంతులు అందరూ రేపు పెద్ద పంతులు అవుతారు. ఎవరన్నా ఇట్లా మా చిన్న పూజ ఉంది అంటే మా పెద్ద సీనియర్ పిల్లలు వెళ్తారు కదా, వెళ్తే ఆ ఇంటి వాళ్ళందరూ ఏమంటారంటే మీ పిల్లలు చదివినంత మంచిగా మంత్రాలు నేను ఎవరిని చూడలేదనే మాకు వచ్చి చెప్తారు. బాగా పూజలు చేస్తారమ్మా మీ పిల్లలు అని చెప్తారు. మొత్తానికి వేద పాఠశాలకు నేను ఎప్పుడు పోలేదు, కానీ వేద పాఠశాలకు వస్తే నిజంగా వెనకటికి వేద పాఠశాలలు ఎట్లుంటుండనో అట్లనే మంచిగా నిండా చుట్టూ చెట్లు, హాయిగా ఏమంటారు ఇట్లా మంచిగా ఒక షెడ్ లెక్క వేసిండ్రు. నిమ్మలంగా పిల్లలందరి కింద కూర్చొని చక్కగా చదువుకుంటున్నారు. ఎవ్వరిలో కూడా ఏమంటారు ఇట్లా భేదభావం అనేది లేకుండా అందరి కింద కూర్చొని చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళమ్మ అదే చెప్తున్నా నేను కూడా. ఏందనుకున్నావు? మొత్తానికి అయితే బయట నుండి వేరే వాళ్ళు వస్తే కూడా వాళ్ళు గుర్తుపట్టుకొని చూసుకొని మంచిగా ఉంది. నాకు అసలు చాలా రోజులకి ఇట్లా వేద పాఠశాలకు నేను ఎప్పుడు పోలేదమ్మా, ఫస్ట్ టైం వచ్చిన. స్వామి పాఠశాల పేరేంది? వేద పాఠశాల పేరు శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత వేద పాఠశాల. అమ్మ పేరు మీదనే వేద పాఠశాల ఉంది. ఈ ఆశ్రమం కూడా అమ్మ పేరు మీదనే ఉంది. శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి మాత ఆశ్రమం. ఈడ స్వాములందరూ వేదం చదువుతుంటే వాళ్ళతో పాటున్న ఇగో ఈ జిగిరి ఓం అంటుంది చూడండి. వాళ్ళు ఓం అనిపిస్తే ఓం అంటుంది. చూసిండ్రు కదా ముద్దుగా ఓం అంటే ఓం అంటుంది, ఓం అంటే ఓం అంటుంది. ఏదైనా కూడా విద్య మీద ఇష్టం ఉంటే ఆ పిల్లలు ఎట్లా చెప్తుంటే అట్లా చెప్తున్నారు చూడండి. అది ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మంచిగా అనిపించింది నాకు. నడుండి అమ్మని చూసుకోదాం.
పాఠశాలను చూసి శ్రీ 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 మహాయోగిని మాణిక్యేశ్వరి మాత అమ్మని చూడడానికి వచ్చిన ఈ అమ్మ పేరు మీదనే వేద పాఠశాల ఉంది అంటే అసలు ఆ అమ్మ ఎట్లుంటుంది, ఏం కథ, ఆ అమ్మ గుడి ఉంది అంటే చూద్దామని వచ్చేసరికి మొత్తానికి అబ్బా ఈ అమ్మ చూడండి నిజంగా అమ్మని కూర్చొని ఉన్నది అన్నట్టుగా ఉన్నది. అద్భుతంగా ఉన్నది అమ్మ, నిజంగా ఒక మనిషి కూర్చొని ఉన్నట్టున్నది. ఈ అమ్మ కర్ణాటకలో చాలా ఫేమస్. ఎందుకంటే కర్ణాటకలో చాలామంది ఈ అమ్మను కొలుస్తారు, మహాయోగిని అంటారు ఈ అమ్మని. ఈ అమ్మ పుట్టినప్పటి నుండి ఆమెకి తెలివి వచ్చినప్పటి నుండి అసలు తిండి లేకుండా స్వామి కోసం శివయ్య కోసము అట్లా తపస్సు చేస్తూనే ఉందట. ఈ అమ్మ పేరు మీద శ్రీశైలంలో కూడా ఒక ఆశ్రమం ఉంది, ఒక వేద పాఠశాల ఉంది. ఈ అమ్మకు దండం పెట్టుకోండి. వేద పాఠశాల ఈ అమ్మ కోరిక మీదనే పెట్టినరట ఇక్కడ. ఆ అమ్మ నిజంగా కళ్ళతోటి చూస్తూ మనల్ని మన మాటలు వింటుందా అన్నట్టుగా ఉంది. అమ్మ చదువుకునే పిల్లలందరినీ కూడా చల్లగా చూడు మంచిగా. పక్కన ఇంకొక శివాలయం కూడా ఉంది, ఆ శివాలయంలోకి కూడా పోదామండి. మామూలుగా శివాలయం అనగానే శివాలయంలోకి లోపలికి పోవచ్చు కాబట్టి పోతున్నా నేను కూడా. ఈ స్వామిని చూసిండ్రా, స్వామి చుట్టూ కూడా శివలింగాలే ఉన్నాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 5ల 90 90 మీద మళ్ళీ 18 108. మొత్తానికి 108 లింగాలు ఉన్నటువంటి స్వామి మహాశివుడు. స్వామి నిమ్మలంగా అట్లా కూర్చొని ఉన్నట్టుగా ఉన్నది ఇది. తర్వాత బయటికి వస్తే అవతల బందుకు అన్నపూర్ణ అమ్మవారు అంటారు. కాశీలో ఈ అన్నపూర్ణ అమ్మవారు ఉంటుంది కదా, చేతులకు గరిటె పట్టుకొని ఉండేటటువంటి అమ్మవారు. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి గుడి కూడా ఉందన్నారు. శ్రీ శ్రీ జగదంబిక అన్నపూర్ణేశ్వరి దేవి. అమ్మ ముందట ఒక శ్రీచక్రం కూడా ఉంది. ఆ అమ్మ ఎవ్వరికి అన్నము లేకుండా ఉండకుండా చూసేటటువంటి చల్లని చూపులు కలిగిన తల్లి అంటారు. కాత్యాయిని అమ్మ అంటారు, అన్నపూర్ణ అమ్మ అంటారు. ఆ అమ్మని కొలుసుకున్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ ఆకలి అనేటటువంటి బాధ లేకుండా చూసేటటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. ఈరోజు జగద్గిరి గుట్టకొచ్చి వెంకటేశ్వర స్వామి గుడిని చూసినాము. అట్లనే అన్నపూర్ణమ్మ వారిని, కాశీనాథుని అంటే స్వామిని, అట్లాగే మాణికేశ్వరి అమ్మను చూసినాము. చూసిన తర్వాత ఈ వేద పాఠశాల పిల్లల్ని అందరిని చూస్తే మస్తు సంతోషం అనిపించింది. నమస్కారం పెట్టేసి ఇక మనం కూడా బయలుదేరదాం. చిన్న పిల్లలు స్వామి ఒకటేమన్నా చెప్పు. మాణికేశ్వరి దివ్య చరిత స్ఫూర్తిదాయక సంహిత
మాణికేశ్వరి మాణికేశ్వరి పాహి మాం మాణికేశ్వరి 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 రక్ష మాం నమిత జనమన హృదయ రంజిత రాజిత పరాజిత మాణికేశ్వరి మాతృమూర్తి వనితలోక సుశోభిత వనితలోక సుశోభిత మాణికేశ్వరి 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 పాహి మాం మాణికేశ్వరి మాణికేశ్వరి. ఇది ఈ రోజు ముచ్చట. మళ్ళొక్క ముచ్చటతోటి మళ్ళా కలుద్దాముండి. ఎండలు జోరుగా ఉన్నాయి, జర చల్ల తాగుండి, అంబలు తాగుండి, ఎండలకు పోయి సుస్తు కాకుండి. మంచిదా? అందరు బాగుండాలి. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దాం. శనార్థులు. నారి శక్తి నారాయణి నర నారి పూజిత శ్రీపద నాగబిందు కళా